అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈ ఐపాక్ ముఠా, ఈ రుష్పాల్ సింగ్ ముఠా ఏదైతే డేటా చోరీకి పాల్పడ్డారో 5 కోట్ల ప్రజల పర్సనల్ డేటా చోరీ చేశారో ఈ ముఠా అంతా కూడా కటకటాల పాలవుతారు, జైలు పాలవుతారు. మీ తప్పుడు సమాచారాన్ని, మీ తప్పుడు ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ప్రజలను నమ్మించాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి తీస్తాం. తప్పకుండా ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో, ఎందుకంటే జగన్ రెడ్డి అధికారంలో రాగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈ ప్రైవేట్ కన్సల్టెంట్ సర్వీస్ ఏదైతే ఐపాక్ టీం ఉందో వాళ్ళకి ప్రభుత్వ సమాచారాన్ని దోచిపెట్టాడు, ఐపాక్ టీంకి కట్టబెట్టాడు. ఇవన్నీ కూడా తప్పకుండా సమీక్షించబడతాయి. ఎవరైతే తప్పుడు పనులు చేశారో, ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా ఈ వాస్తవాలన్నీ తెలిసే జగన్ రెడ్డి స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంక్ ఉన్న స్విట్జర్లాండ్కి ఏదైతే లండన్కి ప్యాకప్ అవుతున్నాడు. ఆల్రెడీ లక్షల కోట్ల కంటైనర్లలో డబ్బంతా కూడా బయట దేశాలకు వెళ్ళిపోయింది. సర్దుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని ప్రైవేట్ ఐలాండ్స్ కూడా కొనుగోలు చేశాడు జగన్ రెడ్డి ముఠా అని కూడా సమాచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళే మేము వీలునామాలు రాసేసాం, మేము కూడా గొడ్డలి బాధితులమే అవుతామని వాళ్ళు పబ్లిక్గా మీడియాలో మాట్లాడితే ప్రజలందరూ కూడా విన్నారు. ఇవాళ కన్నతల్లే అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ సొంత చెల్లెళ్ళే అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మళ్ళీ ఇవాళ ప్రజలను నమ్మించాలనే భాగంగా ప్రజలను మళ్ళీ మాయ మాటలతో నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఐపాక్ దొంగల ముఠా దగ్గర ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు. మళ్ళీ గెలుస్తావనే మాయ మాటలతో నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. జగన్ రెడ్డి, నీకు ఇవాళ ఏం ఉద్ధరించావని, ఏం చేసావని నువ్వు నీ కోడికత్తి డ్రామాలు, నీ గులకరాయి డ్రామాలు, నీ బాబాయ్ గొడ్డల హత్య కేసు వివరాలు ఇవన్నీ కూడా ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ నీ మాటలు చూస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో మీరు ఏ స్టాండప్ కమెడియన్గా ట్రై చేస్తే బెటర్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు వింటా ఉంటే స్టాండప్ కమెడియన్ ఏ విధంగా నవ్వించాలనే ప్రయత్నం చేస్తున్నాడో దాంట్లో భాగంగానే ఐపాక్ టీం ఇవాళ నిన్ను ఒక స్టాండప్ కమెడియన్గా చేశారు. ఇవాళ నిన్ను నమ్మటానికి, నీ మాటలు నమ్మటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఇవన్నీ తెలిసే రఘురామరెడ్డి ఏదైతే తను తీసుకొచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని నెల రోజుల ముందే సమాచారాన్ని మొత్తాన్ని తగలబెట్టినవి అన్నీ కూడా మనం తాడేపల్లి మరి ఏదైతే సిఐడి ఆఫీస్ దగ్గర గతంలో చూసాం. అదేవిధంగా ఇవాళ కీలక ఈ ఫైళ్ళన్నీ కూడా మరి మాయం చేసే కుట్ర కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే తప్పు చేస్తూ ఉన్న అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ కీలకమైన ఈ ఫైళ్ళన్నీ కూడా మీరు ఇవాళ తగలబెట్టే కార్యక్రమాలు, మాయం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. తప్పు చేయొద్దు. ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి. మొత్తం ఈ